మొత్తం మీద తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఏ పార్టీ మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం. మనతో పాటుగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు, మొత్తం మీద తొలి విడతలో ఏ విధంగా అయితే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నామో రెండో విడతలో కూడా ఇదే పునరావృతం అవుతుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మొత్తం మీద మరి కాసేపట్లో ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి తొలి విడత ప్రభావం రెండో విడత మీద ఉంటుందా, అలా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలోని 1.67 లక్షల మంది ఓటర్లు ఇవాళ ఓటు అంటే ఈ 3 విడతల్లో కలిపి ఓటైపోతుంది. కాబట్టి ఒక రకంగా మినీ సార్వత్రిక ఎన్నికల నుంచి అంటే అసెంబ్లీ ఎన్నికలకు సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు ఇవాళ పాల్గొంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పక్కన పెడితే రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు కలిపితే 1.67 లక్షల మంది ఓట్లు వేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 60% ఓటర్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఓటర్లు ఉన్నారు. 3 విడతలు జరుగుతున్న దానిలో మొదటి విడతలో స్పష్టంగా మనకు కనపడేది ఏంటంటే అధికార పార్టీకి ఎప్పుడు మొగ్గు ఉంటుంది. ఏ రాష్ట్రంలోనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఉంటుందో దానికి అనుకూలంగానే ఫలితాలు ఉంటాయి. ఎక్కడ పార్టీ పరంగా ఎన్నికలు జరుగుతలేవు కానీ సిరాజ్ కనుక. కానీ ఇప్పుడు ఏ దొడ్లో ఇదినా మాదే దూడ అని గతంలో ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. డైరెక్ట్ గా నేను గత 15 రోజులుగా ఈ ఎన్నికల నిఘా వేదిక తరఫున రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. బహిరంగంగా కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కండువా, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కండువా, ఏ పార్టీ వాళ్ళు బీజేపీ కండువా వేసుకొని తిరుగుతున్నారు. చూస్తున్నాం మనం. అట్లా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఆ ఊళ్ళో తెలుసు కదా. ఇప్పుడు ఒకరిని తిమ్మిని బదిలీ చేసి కాంగ్రెస్ అని గెలిస్తే బీఆర్ఎస్ అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ తెలుసు కాబట్టి. రెండోది ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత, గతంలో అయితేనేమో మొత్తం మాదే అనే వాళ్ళు, సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఏ ఊళ్ళోకి ఆ ఊళ్ళో ఏ పార్టీ అభ్యర్థి సానుభూతి పరుడు గెలిచిండు అనే మాట వస్తుంది కనుక టికెట్లు లేకుండా పార్టీల పరంగా చీలిపోయినట్టే లెక్క. పార్టీల పరంగా లెక్కించడం జరుగుతుంది. అట్లా చూసుకుంటే వాళ్ళు సుమారు 57 నుంచి 60% వరకు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు మొదటి విడతలో. రెండో విడతకు వచ్చారు. మొదటి విడతలోనే మనకు సుమారు 30% మంది, 27 నుంచి 30% మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. ఒక 5 నుంచి 6% మంది ఏమో బీజేపీ వాళ్ళు గెలిచారు. మిగతా అందరూ ఇండిపెండెంట్లు, లేకుండా స్వాతంత్రులు గెలిచారు. స్వతంత్రులు ఇప్పటికే పార్టీ మొదలైంది. స్వతంత్రులు ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు. అన్ని పార్టీలు రెబల్స్ ఉన్నారు. చూస్తుంటే మనం మొత్తం రాష్ట్రంలో అన్ని పార్టీలు 2-3 నిలబడ్డ సందర్భాలు చూసినాం. మనం రెబల్స్ కూడా ఉన్నారు, చూసాం మనం. అట్లా చూస్తే ఈ పంచాయతీ ఎన్నికలో నా ఉద్దేశం అంటే ప్రజల చైతన్యం కనపడలేదు, తక్కువ అంటున్నారు. అంటే నా ఉద్దేశం 90-95% పోలింగ్ కావాలి, కానీ 85%, 86% మాత్రమే అయింది కనుక కొంచెం తక్కువ అయిందని నేను అనుకుంటున్నాను. రెండోది, ఇప్పుడు ఆ ఫలితాల ప్రభావం పడడానికి తప్పనిసరి ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే 60% మేమే గెలిచాం, ఇక 40% పంచుకోరని బీజేపీ బీఆర్ఎస్ కనుక మీరు గెలిచింది ఎక్కడ అని వీళ్ళు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీ ఏమంటుందంటే 30% గెలవడం గొప్పే కదా మాకు, ఎందుకంటే ఇన్ని అవరోధాల మధ్య మరొక 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీది కనుక మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, స్థానిక ప్రభుత్వాలు ఇదే జరుగుతుంది కదా, అందరు పనులు తీసుకోవాలి కదా, గ్రామాలను అభివృద్ధి చెందాలంటే మా అధికార పార్టీ వైపు ఉండాలని ప్రజలు అనుకుంటారు. అట్లాగే పార్టీ నాయకులు కూడా ఆ ధీమాతో పోటీ చేస్తారు కనుక రెండవ విడత ఫలితాలు ఇంతకంటే ఎక్కువ వస్తాయని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాదు మీకున్న మీకున్న ఏదైతే మీరు హామీలు అమలు చేయలేదు కదా, మాకు ఈసారి ఇంకో 5% పెరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ భావిస్తున్నాయి. బీజేపీ ఇంతకంటే ఎక్కువ ఊహించలేదు, అంతే వస్తాయని అనుకుంటున్నాను. కానీ మొత్తం విషయాలు చూస్తే ఏంటంటే ఓట్ల అంగడిలో ఓటర్లు ఆగబోతున్నారు అంటున్నాను. మేము చాలా ఫీల్డ్కి వెళ్ళి మేము ప్రయత్నం చేస్తుంటే సరే మా మాటలు అరణ్యరోధనే అవుతున్నాయి. మంచి వారికి ఓటేయండి, రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఊరికి ఉపకారికి వేయండి, మా ఊళ్ళంతా మంచి వాళ్ళకి ఓటేయండి, డబ్బులు చాలా అమ్ముడు పోకండి అంటే 190 మంది ఆ పని చేస్తున్నారు. అమ్ముడు పోతున్నారని తప్పు వాళ్ళది కాదు, ప్రజలు ఎప్పుడు కాదు, ప్రజలు తప్పడానికి అవసరం లేదు. పంచే వాళ్ళు 4, తీసుకునే వాళ్ళు లక్షల మంది. అటువంటి 4 మారాలా లేకుంటే వీళ్ళు మారాలా అని అర్థం చేసుకోవాలి కదా. అందుకని నేనేమంటున్నానంటే ఓటులు నమ్ముకోవద్దు, చెడు తెచ్చుకోవద్దు అనుకుంటే కూడా గతంలో కొంతవరకు నిజాయితీ ఎక్కువ ఉండేది. ఇప్పుడేమో మొహమాటం కూడా ఎక్కువైంది. ఒక పార్టీ వాళ్ళు వచ్చి మీరు డబ్బులు ఇస్తాను నేను తీసుకోవాలంటే మాకు వేరే కాదు అట్లా చూసుకుందాం అని కూడా నిష్ఠూరం పడిపోయే పరిస్థితి ఉన్నాయి. కనుక 4 దగ్గర తీసుకుంటున్నారు, సబ్కాస్ ఉన్నా అప్నా కర్మ, అన్ని వింటున్నారు, చేసే పని చేస్తున్నారు. అందుకని నేను ఏమంటానంటే ఇవాళ ఈ డబ్బులు, సారా, ఇవి మద్యము ఇవన్నీ కూడా ఏరులై పాడినా దానికదే దీనికి ఇదే. ఇప్పటికీ ప్రజా తీర్పును గౌరవిద్దాం. ఎవరు గెలిచారో వాళ్ళకి మంచి ప్రజా మద్దతు ఉన్నట్టే లెక్క. డబ్బులు పెట్టినారు గెలవాలని ఏం లేదు, డబ్బులు తక్కువ మంచిన వాళ్ళు కూడా గెలిచిన సందర్భం చూసాను నేను. కొందరు అభినందన సభ జరుగుతున్న సందర్భాలు, ఊళ్ళు తిరుగుతుంటే కొందరు అభినందన సభ జరుగుతున్న సందర్భం చూసిన. యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ అనుమతించదు కనుక ఇండోర్ మీటింగ్ పెట్టుకొని అభినందన చేసుకున్నారు, పై నాయకులు కలిసి వస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. రెండో విడత ఎన్నికల్లో
నా ఉద్దేశం అంటే అంత మొన్నటి పోలింగ్ 90% అటు ఇటుగా అవుతుంది అనుకుంటున్నాను. ఈ రెండో విడత పోలింగ్ మీద మాత్రం కాంగ్రెస్ మొన్న గెలిచిన ప్రభావం తప్పనిసరి ఉంటది. ఇది తప్పదు. స్థానిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం కష్టం కనుక ప్రతి ఊళ్ళో 4 వార్డులు ఉంటే 4 బూతులు, 6 ఉంటే 6, 12 ఉంటే 12 బూతులు పెట్టాల్సి వస్తుంది. అంటే వార్డు మెంబరు సర్పంచ్ కు ఒకే డబ్బాలో ఓటేయాల్సి ఉంటుంది కనుక గులాబీ రంగు సర్పంచ్ గుర్తు, తమదేమో వార్డు మెంబర్ గుర్తు తెలియస్తున్నారు. గుర్తులు గుర్తుంచుకొని మరీ వేస్తున్నారు. ఎంతమంది నిలబడ్డా ఇంకా గుర్తుల రాజకీయం నడుస్తుంది కనుక ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికల ప్రాణం కనుక ఇన్ని స్థాయి ఎన్నికలు ఏవైతే ఎత్తున్నాయో 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ రేపు జనవరి 30 వస్తే పంచాయతీలు ఖాళీ అయ్యి, పంచాయతీ పదవులు ఖాళీ అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికైనా ఆహ్వానించదగ్గదే. ఈ ఊపుతో నేను ఏమనుకుంటున్నానంటే ఈ 3వ విడత ఎన్నిక 17th అయిపోతుంది సిరాజ్. ఈ ఊపుతో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అట్లాగే మున్సిపల్ ఎన్నికలు, అట్లాగే కార్పొరేషన్ ఎన్నికలు కూడా పూర్తి చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. చేస్తలేమో కూడా ఆశపడుతున్నాను. అంటే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలన్నీ కూడా ఈ ఫిబ్రవరి లోపల పూర్తి చేసుకుంటే ఈ వచ్చే 2.5 ఏళ్ల దాకా ఎలాంటి ఎన్నికలు, మళ్ళీ 2028 డిసెంబర్ దాకా ఎలాంటి ఎన్నికలు ఉండవు. చూద్దాం ఏం జరుగుతుంది. రామ్మోహన్ రావు గారు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. రెండోది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటిది మేజర్ పంచాయతీలు, మైనర్ పంచాయతీలు. అంటే ప్రధానంగా ఉన్నటువంటి మేజర్ పంచాయతీలను మేమే కైవసం చేసుకున్నాం కాబట్టి మాది కూడా ఓటు బ్యాంకు క్షేత్రస్థాయిలో పుష్కలంగా ఉంటుంది అంటున్నారు. సో ఈ విడతలో కూడా అలాంటి ప్రభావం ఏదైనా ఉంటుందా? ఒకవేళ ఆ వాదన సరైందేనా? ఉంటుంది. ఎందుకంటే 1000 ఓట్ల కంటే పెద్ద పంచాయతీల్లో ఎక్కువ బీఆర్ఎస్ గెలిచింది. 1000 ఓట్లలో 250, 300. కేసీఆర్ గారు గతంలో తండాలు కూడా పంచాయతీలు చేశారు కదా, కొన్ని చోట్ల 300. నేను వార్డు మెంబర్ గా 45 ఏళ్ల క్రితం నేను గెలిచినప్పుడు నా ఒక్క వార్డులే 300 ఓట్లు ఉంటాయి. అటువంటి వాళ్ళ పంచాయతీ మొత్తం కలిసి 300 ఓట్లు ఉంటున్నాయి. మాకు అప్పుడు 4000 ఓట్లు ఉన్నాయి పంచాయతీలో. కనుక అట్లా ఏం లేదు. పెద్ద పంచాయతీలలో మాత్రం బీఆర్ఎస్ గెలిచిన మాట వాస్తవం. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ పంచాయతీలు అన్ని కూడా తాలూకా కేంద్రాలకి మున్సిపాలిటీ అయిపోయినాయి. కనుక ఉన్న 4000, 5000, 10,000 ఓట్లు, 15,000 ఓట్ల దాకా గ్రామ పంచాయతీ ఉన్నాయి. ఉదాహరణకు భద్రాచలం లాంటిది ఇంకా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీగా కొనసాగుతుంది కదా. అట్లా చూసుకుంటే మేజర్ పంచాయతీల్లో ఎక్కువ ఓట్లు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3వ విడత ఎన్నిక పూర్తయిన తర్వాత మొత్తం 1,67,1,67,000 ఓట్లలో ఎన్ని పోలైన ఓట్లలో బీఆర్ఎస్ కన్నా వచ్చినాయి, అట్లాగే కాంగ్రెస్ ఎన్ని వచ్చిన లెక్క పెడితే ఆ బీఆర్ఎస్ వాదన ప్రకారం మాకు ఎక్కువ వస్తున్నాయి ఓట్లని వాళ్ళు అంటున్నారు. తేలుతుంది. 3వ విడత అయిపోయిన తర్వాత ఇది లెక్క చూడొచ్చు, తేలుతుందని నేను అనుకుంటున్నాను. దానిలో ముఖ్యంగా ఏంటంటే మేజర్ పంచాయతీల్లో ఎక్కువ ఓట్లు ఉంటాయి కనుక నేను కొన్ని గమనించాను. కొన్ని చోట్ల 1,118 ఓట్ల మెజార్టీతోని మాకు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి అని అక్కడ లీడరు, అక్కడ ఇన్ఛార్జి, ఆయన నియోజకవర్గ ఆయన సొంత ఊళ్ళో 1000కి పైగా చిలుపుతో 1000 పైగా ఓట్ల మెజార్టీని గెలిచారు. అక్కడ ఉన్నాయి 3,000 ఓట్లు. అట్లాగే కాంగ్రెస్ ఇన్ఛార్జి, కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ దగ్గర కేవలం 218 ఓట్లతోనే గెలుచుకున్న సందర్భం, ఓడిపోయిన సందర్భం ఉంది. అంటే వారి సొంత గ్రామాల్లో ఓడిపోయిన సందర్భాలు చూసినాం కదా. జగదీష్ రెడ్డి గారు తండ్రి 95 ఏళ్ళు అయినా సర్పంచ్ గా ఎన్నికయ్యారు వాళ్ళ ఊళ్ళో. తండ్రేమో కొడుకేమో మాజీ మంత్రి, తండ్రేమో మరి ఇవాళ సర్పంచ్ గా ఎన్నికయ్యారు 95 వయసులో. కనుక ఇవన్నీ ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పాపం గెలిచిన తర్వాత సర్పంచ్ చనిపోయిన సందర్భం చూసినాం. వాళ్ళు మీరు ఇంకో సంఘటన గుర్తు చేశాం. 4,000, 3,000 పంచుతున్నారు, నేను డబ్బులు పంచలేను, మరి నేను గెలవలేను కదా, నన్ను ఓడగొట్టారా ఈ డబ్బులతోని అని చెప్పి ఒకరిద్దరు సెల్ టవర్ ఎక్కి ఇతరత్ర ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అట్లా కూడా కొన్ని గ్రామాల్లో అయితే చనిపోయినాక ఒట్టుబడి గెలిచిన సందర్భం 2 గ్రామాలు అట్లా జరిగింది మన రాష్ట్రంలో. ఇప్పుడు 2 గ్రామాల్లో ఆయన చనిపోయింది తెలుసు, అభ్యర్థి ఉన్నాడు, బ్యాలెట్ పేపర్ ముద్ర అయింది, అప్పటికే ముద్రించారు. కనుక చనిపోయిన వాడిని గెలిపించారు. మళ్ళీ అక్కడ ఎన్నికలు మళ్ళా జరపాల్సి వస్తుంది. మళ్ళా జరుపుతారా? రెండో అభ్యర్థికి అయితే ఇచ్చే అవకాశం లేదు. ఎన్నికలు జరిపినప్పుడు ఎవరు గెలిచిందో వాడినే ఉంచాలి. కనుక చనిపోయింది కనుక మళ్ళీ రెండోసారి ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. టెండర్ ఓట్ల ప్రభావం పెద్దగా ఏం లేదు. ఒకటి చోట టెండర్ ఓట్లు ఉపయోగించుకున్న సందర్భాలు చూసినాం. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాణం ప్రజాస్వామ్యానికి. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఇట్లా మద్యము, డబ్బు, ప్రలోభాలు పెట్టి ఏకగ్రీవ ఎన్నికలు కూడా నేను అనుకున్న త్వరలో కొంచెం శుభపరిణామం అంటున్నాను సార్. ఎందుకంటే ఏకగ్రీవ ఎన్నికలు చూసుకుంటే మీకు 10% దాకలేదు, 10-11% ఉన్నట్టున్నాయి. కొన్ని చోట్ల 10% దాటినాయి, కొన్ని చోట్ల 7% ఉన్నాయి. కనుక ఏకగ్రీవాలు కూడా ప్రలోభ పెట్టి అట్లాగే డబ్బులకు వేలం పాటలు చేసిన వాటిని ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాం. స్పెసిఫిక్ గా పంచాయతీలు చేయకుండా ఎక్కడైతే మీడియాలు ఉన్నాయో ఇక్కడైతే వేలం పాటలు 1 బార్ 2 బార్ 3 బార్ అని వేలం పాటలు చేశారు. ఆ గ్రామాల్లో మాత్రం ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరుతున్నాం. ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందంటే ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చేశారు. ఈ 3 విడుదలు కలిసి రేపు 20వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇట్లా
భరత్ అని నేను అన్నట్టు ముఖ్యమంత్రిగా వాలంటీర్ చేసింటూ ఆ ప్రమాణ స్వీకారం వీళ్ళు కూడా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అట్లాగే వార్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం అందరికీ 20వ తారీఖు టార్గెట్ పెట్టారు. 20 నుంచి మొదలవుతాయి. అంటే మళ్ళీ ఇప్పటి నుంచి 5 ఏళ్ల తర్వాత 2025 అన్నాం కనుక 2030 డిసెంబర్ దాకా వీళ్ళు పదవిలో ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారు మీరు అన్నట్లుగా కూడా ఈ ఫలితాలు వచ్చేటువంటి ఎన్నికల మీద కూడా మరింత ప్రభావం చూపించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీరు కూడా మాతో పాటు ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. మొత్తం మీద మరి కాసేపట్లో మాత్రం రెండో విడతకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. దీని మీద మాత్రం పూర్తి స్థాయిలో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.